హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ముందుగా మనం చూస్తే వాంట్ టు వచ్చింది. ఇక్కడ వాంట్ టుకి ముందు డోంట్ వచ్చింది. ఫస్ట్ వాంట్ టు అంటే మనందరికీ తెలుసు, అనుకుంటున్నాను అనే శబ్దం వస్తుంది వాక్యం చివరన. అనుకుంటున్నాను అనే శబ్దం వచ్చినప్పుడు వాంట్ టు వస్తుందని చెప్పాను. ఇక్కడ డూ అంటే ఏంది? వెర్బ్. డూ అంటే చేయటం, వెర్బ్ ఫామ్. ఓకే, ఇక్కడ డూ చేయడం అన్నమాట. కాబట్టి చెయ్యాలనుకుంటున్నాను అనే దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? నేను చేయాలనుకోవడం లేదు. అదే నేను చూడాలనుకుంటున్నాను, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? నేను చూడాలనుకుంటున్నాను. నేను తినాలనుకోవడం లేదు. నేను వెళ్ళాలనుకోవడం లేదు. నేను రావాలనుకోవడం లేదు. ఇలా అనుకోవడం లేదు. అనుకోవడం వస్తేనే వాంట్ టు వస్తుంది. అదే అనుకోవడం లేదు వస్తే డోంట్ వాంట్ టు అనేది వస్తుంది. అది కూడా మనందరికీ తెలుసు, సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. డూ 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 కానీ డస్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఐ, వి, యు, దేకి డూ వస్తుంది. హీ, షీ, ఇట్కి డస్ అనేది వస్తుంది. అది దేంట్లో అయినా సరే, ఒక వాటి దగ్గరే కాదు, దేని దగ్గర అయినా సరే డూ ఐ, వి, యు, దేకి డూ వస్తుంది. హీ, షీ, ఇట్ వస్తుంది. డూ వచ్చిందంటే ఈ షీట్కి డస్ వస్తుంది. ఈ షీట్కి డస్ వస్తే ఐవియుదేకి డూ వస్తుంది. అది వాంట్ టు దగ్గర ఒకదాని దగ్గరే కదా, ఎక్కడైనా సరే. ఇక్కడ అనుకోవడం లేదు కాబట్టి డోంట్ వాంట్ టు వస్తుంది. ఇక్కడ మనం ఐ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు అనేది. అదే ఆమె చేయాలనుకోవడం లేదంటే హీ డజంట్ వాంట్ టు అనేది వస్తుంది. ఇంకొకటి ఇక్కడ షీ వచ్చినప్పుడు వాంట్స్ టు అనేది రాదు. వాంట్ పక్కన అంటే ఎస్, టీ పక్కన ఎస్ అనేది రాదు. ఎందుకంటే డస్ నాట్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది రాదు. అదే పాజిటివ్లో అయితే మాత్రం ఈ షీట్కి వాంట్స్ టు అనేది వస్తుంది. ఐ వ్యూదేకి వాంట్ టు అనేది వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చెయ్యాల్సిన పని లేదు. ఓకే, షుడ్ నాట్. మనందరికీ తెలిసి షుడ్ అంటే ఆలి అనే శబ్దం వస్తుందని చెప్పాను వాక్యం చివరన. షుడ్ కానీ, మస్ట్ కానీ, హ్యావ్ టు కానీ వస్తుంది ఆలి అనే శబ్దం వచ్చినప్పుడు. మస్ట్ అంటే 100%, షుడ్ అంటే 50-50 ఛాన్స్. పర్మిషన్స్ మన కొలీగ్స్తో మాట్లాడేప్పుడు కానీ షుడ్ అనేది ఉపయోగించుకోవచ్చు. అదే పెద్దవాళ్ళతో అయితే కుడ్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు పర్మిషన్స్ కోసం. ఏదైనా రిక్వెస్ట్గా ఏదైనా అడగాలన్నా కానీ. ఓకే, ఇక్కడ చెయ్యాలి, చూడాలి, వెళ్ళాలి, తినాలి, ఇలా ఆలి అనే శబ్దం వచ్చినప్పుడు పాజిటివ్. అదే నేను వెళ్ళాల్సిన పని లేదు, నేను చూడాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, ఇలా చెయ్యాల్సిన పని లేదు, చెయ్యాల్సిన పని లేదు. ఆలి వచ్చింది, పని లేదు వచ్చింది కాబట్టి షుడ్కి నాట్ చేర్చడమే. అదే మస్ట్ ఉంటే నాట్ చేర్చడమే మస్ట్ పక్కన, అంతే. నేను వెళ్ళాల్సిన పని లేదు, నేను చూడాల్సిన పని లేదు, నేను తినాల్సిన పని లేదు. ఇది తర్వాత కెనాట్ అంటే చెయ్యలేను. ఇప్పుడు కెన్ అంటే మనకు తెలుసు క్యాపబిలిటీ, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియజేయటం అనమాట. అంటే నేను ఏదైనా చేయగలను అంటాం కదా, అప్పుడు మనం కెన్ అనేది ఉపయోగిస్తాం. నేను ఆ పని చేయగలను, ఐ కెన్ డూ దట్ వర్క్. నేను ఆ పని చేయలేను, ఐ కెనాట్ డూ దట్ వర్క్. ఇక్కడ చెయ్యగలను అనేది వచ్చినప్పుడు, గల అనేసి వచ్చినప్పుడు కెన్ అనేది ఉపయోగిస్తాం. అదే గలాకి ఆపోజిట్ ఏంది? నేను చేయలేను, చేయగలను అనే దానికి ఆపోజిట్ చెయ్యలేను. ఇవి మనం మెయిన్
బై హార్ట్ చేసుకోవాలి. కొంచెం కనుక బట్టి పట్టుకొని వెళ్తే కెన్కి కెనాట్కి ఎప్పుడు వస్తుంది, ఓకే చేయగలను అని వచ్చినప్పుడు అది వస్తుంది. చేయలేను అంటే ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, కెనాట్ వస్తుంది. ఆపోజిట్ వర్డ్ పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అనేది ఖచ్చితంగా మనం 1కి 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి కన్ఫ్యూజన్ అంతగా ఉండదు, బాగా ఈజీగా ఐడెంటిఫై చేయగలచ్చు. ఓకే, తర్వాత కుడ్ నాట్. కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను, అంటే ఆ పని చేయలేకపోయాను అంటే పని జరిగిపోయింది, యాక్షన్ అనేది జరిగిపోయింది కాబట్టి కుడ్ నాట్. కుడ్ అంటే చేయగలను, ఇక్కడ కుడ్ సారీ కెన్ అంటే చేయగల వస్తుంది కాబట్టి కుడ్ కాబట్టి చేయగలిగాను అంటే పాస్ట్ టెన్స్ కింద. ఇక్కడ కుడ్ నాట్ కాబట్టి చెయ్యలేకపోయాను వస్తుంది. ఓకే, కుడ్ నాట్ అంటే పాస్ట్లో చేయలేకపోయిన పని గురించి తెలియజేయడాన్ని కుడ్ నాట్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ మనం చెయ్యలేకపోయాను అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే ఏం లేదు, చేయగలిగాను అంటే ఓకే గలిగాను అంటే కుడ్ అనేది వస్తుంది అనేది మనకి గలిగాను. అదే నేను చేయగలను అంటే కెన్ అనేది అట్ట. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది, నేను చేయగలిగాను అనేదాన్ని పాస్ట్లో కాబట్టి చేయలేకపోయాను. అదే నేను చేయలేను అనేదాన్ని ఏమంటారు, కుడ్ నాట్ అనేది కెనాట్ అనేది వస్తుందన్నమాట. అలా కెన్కి కుడ్కి మనకి డిఫరెన్స్ తెలియాలి. కెన్ అనేది ఫ్యూచర్ అంటే ఇంకా యాక్షన్ అనేది జరగల, కుడ్కి యాక్షన్ జరిగింది అంటే పాస్ట్లో జరిగిన పని గురించి తెలియేటప్పుడు కుడ్ అనేది వస్తుంది. కెన్ అంటే ఫ్యూచర్, సో ఫ్యూచర్లో నేను ఆ పని చేయలేను అంటే కెనాట్ అనేది వస్తుంది. అదే నేను పాస్ట్లో ఆ పని చేయలేకపోయాను అంటే కుడ్ నాట్ అనేది వస్తుంది. నేను పాస్ట్లో ఆ పని చేశాను వచ్చినప్పుడు అంటే కుడ్ కుడ్ అనేది వస్తుంది. చెయ్యలేకపోయాను అంటే కనుక కుడ్ నాట్. నేను ఆ పని చెయ్యగలిగాను అంటే కుడ్ అనేది వస్తుంది. అది మెయిన్ కెన్కి కుడ్కి డిఫరెన్స్ కొంచెం అవగాహన తెచ్చుకోగలిగితే మనం ఈజీగా అది మాట్లాడగలచ్చు అనమాట. కెన్ ఉపయోగించి కుడ్ ఉపయోగించి, అలాగే నెగిటివ్గా కెనాట్ కుడ్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చెయ్యను. చెయ్యను అదే పాజిటివ్ అయితే చేస్తాను, ఐ విల్ డూ. ఐ విల్ డూ నేను చేస్తాను, ఇక్కడ ఐ విల్ నాట్ డూ నేను చెయ్యను. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, చేస్తాను, చెయ్యను, వెళ్ళను, తినను, చూడను, ఇలా ఏదైనా నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను చూడను, నేను తినను అని అన్నప్పుడు విల్ నాట్కి విల్ నాట్ అనేది వస్తుంది. అంతకుముందు ఐ వీకి షెల్ ఉపయోగించేవాళ్ళు, మిగతా వాటన్నిటికీ విల్ అనేది ఉపయోగించేవాళ్ళు. ప్రజెంట్ అన్నిటికి కూడా అందరూ ఎక్కువ శాతం విల్ ఉపయోగిస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు షెల్ అనేది ఉపయోగిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం లేదు, అది మన ఇష్టం. ఎక్కువ కూడా విల్ అనేది ఉపయోగిస్తున్నారు ఐకి, సో ప్రాబ్లం అయితే ఏది కాదు. ఓకే, మనం ఇక్కడ మెయిన్ వాంట్ టు ఎప్పుడు వస్తుంది ఓకే అనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి వీడియో చూసాక ఓకే వాంట్ టు వచ్చినప్పుడు ఏంది అనుకుంటున్నాను అనే శబ్దం వస్తుంది. షుడ్ అనేది వచ్చినప్పుడు వాక్యం చివరిని ఏమొస్తుంది, ఓకే తర్వాత కెన్ అంటే ఏమొస్తుంది, గల అనే శబ్దం వస్తుంది. కుడ్ అంటే చేయగలిగాను కాబట్టి గలిగాను అనే శబ్దం వస్తుంది. తర్వాత విల్ అంటే చేయిస్తాను అంటే ఫ్యూచర్లో చేస్తాను అనేది గుర్తుంచుకోవాలి. అంటే రేపు చేస్తాను, నేను వెళ్తాను, నేను చూస్తాను, ఇలా ఏదైనా సరే ఫ్యూచర్లో రేపు చేస్తాను, రేపు కావచ్చు, ఈ రెండు కావచ్చు, వచ్చే వారం కావచ్చు, వచ్చే మంత్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఏదైనా సరే
ఇది చేస్తా అంటే విల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం కొంచెం కళ్ళు మూసుకొని చూసుకోగలిగితే ఎక్కడ మిస్టేక్ పోతుందనేది మనకి అవగాహన వస్తుంది అనమాట. నెక్స్ట్ నాట్ ఏబుల్ టు. నాట్ ఏబుల్ టు అంటే చేయలేకపోతున్నాను. నాట్ ఏబుల్ టు డూ అంటే చేయలేకపోతున్నాను. ఇక్కడ నాట్ దగ్గర అనేబుల్ కూడా ఉపయోగించు. అనేబుల్ టు డూ అంటే చేయలేకపోతున్నాను. ఓకే, ఇక్కడ ఐకి యామ్ వస్తుంది, హీ షీట్కి ఈజ్ వస్తుంది. ఓకే, వి యూ దేకి ఆర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ డిఫరెన్సెస్ మీరు గమనించినట్టయితే కుడ్ నాట్కి చేయలేకపోయాను అంటే ఇది పాస్ట్లో జరిగిపోయింది. ఇదేంది చెయ్యలేకపోతున్నాను అంటే ప్రజెంట్. నేను ఆ పని చేయలేకపోతున్నాను అంటాం కదా, అదనమాట ఇది. ఇక్కడ లేక కాకపోతే ఇక్కడేంది యాక్షన్ జరిగిపోయింది, ఇక్కడేమో యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అనమాట. అంటే ప్రజెంట్. ఏదైనా సరే నేను వెళ్ళలేకపోయాను, నేను నిన్ను చూడలేకపోతున్నాను ఇలా అంటాం కదా. నేను ఒకటి లాగిన్ అవ్వలేకపోతున్నాను అంటాం కదా, అప్పుడు నాట్ ఏబుల్ టు వస్తుంది, లేదా అనేబుల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, అర్థం మాత్రం అదే. ఇక్కడ మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ పక్కన ఈ జామార్ అనేది ఏది వస్తుందనేది మనం నోట్ చేసుకోవాలి బుక్లో. ఐకి యామ ఇది ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తుంది కదా, నా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఐకి యామ్ వస్తుంది, ఈ షీట్కి ఏమో ఈజ్ వస్తుంది, వి యూ దేకి ఆర్ వస్తుంది. దీంట్లో కూడా అంతే. ఓకే, తర్వాత మనందరూ తెలుసు అవసరం అంటే నీడ్. ఓకే, ఇక్కడ డోంట్ నీడ్ టు అంటే అవసరం లేదు, చేయాల్సిన అంటే చేయడాన్ని డూ అంటాం కాబట్టి డోంట్ నీడ్ టు డూ, చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఐకి వి యూ దేకి డోంట్ వస్తే హీ షీట్కి డజంట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఐ వి యూ దేకి డోంట్ వచ్చినప్పుడు ఈ షీట్కి డజంట్ అనేది వస్తుంది. డోంట్ అయినా అనొచ్చు, డు నాట్ అయినా అనొచ్చు, డస్ నాట్ అయినా అనొచ్చు, డజంట్ అయినా అనొచ్చు. ఓకే, తర్వాత అతను చేసి ఉంటాడు అని మనం ఊహించి చూస్తాం కదా, ఇక్కడ నాట్ తీసేస్తే మస్ట్ హ్యావ్ ప్లస్ వి3 ఫామ్ వస్తుంది. వెర్బ్కి వి3 ఫామ్. ఇప్పుడు డూ, డిడ్, డన్ అంటాం కదా, ఇక్కడ మస్ట్ హ్యావ్ పక్కన వి3 ఫామ్ వస్తుంది పాజిటివ్ దానికి. నెగిటివ్ కాబట్టి మస్ట్ హ్యావ్కి మిడిల్లో మస్ట్ నాట్ హ్యావ్ డన్, చేసి ఉండడు అని వస్తుందన్నమాట. ఏం లేదు, ఇక్కడ రెండింటికి మధ్యలో నాట్ చేర్చటమే. ఇక్కడ వి3 ఫామ్ అనేది వస్తుంది. సపోజ్ వెళ్ళు అనేది వచ్చింది అనుకో, ఇక్కడ గాన్ వస్తుంది. గో, వెంట్, గాన్, వి3 ఫామ్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మరికొన్ని హెల్పింగ్ వర్బ్స్ కూడా చెబుతాను, ఆ వీడియోస్లో కూడా అవి కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో పాజిటివ్ చెప్పుకున్నాం, సేమ్ దీంట్లో నెగిటివ్, కంప్లీట్గా నెగిటివ్. ఓకే, నేను ఏదో ఒకటి చేయాలనుకోవడం లేదు. ఇక్కడ ఏంది పాజిటివ్ వస్తే చేయాలనుకుంటున్నాను, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. వచ్చినప్పుడు వాంట్ టు వస్తుందని చెప్పాను. ఇక్కడ అనుకోవడం లేదు కాబట్టి డోంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి డోంట్ వస్తుంది. అదే హీ వచ్చినప్పుడు డజంట్ వస్తుంది. ఈ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ వస్తుంది. ఐ వి దగ్గర వచ్చినప్పుడు డోంట్ వస్తుంది. ఓకే, నేను ఏదో ఒకటి చేయాలనుకోవడం లేదు. నెక్స్ట్, అతను
గుడికి వెళ్ళాలనుకోవడం లేదు. అదే పాజిటివ్ అయితే అతను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాటిలో ఉపయోగించాం కాబట్టి అనుకోవడం అనేది రావాలి. అదే వెళ్ళాలి అంటే షుడ్ అనేది ఆలి వస్తుంది. ఆలి వచ్చింది కాబట్టి షుడ్ కానీ మస్ట్ కానీ హ్యావ్ టు అనేది కానీ వస్తుంది. ఇక్కడ వాటితో ఉపయోగించాం కాబట్టి మనం అనుకోవడం అనేది రావాలి. అతను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే పాజిటివ్. అదే అతను గుడికి వెళ్ళాలి అనుకోవడం లేదు, అది నెగిటివ్. హీ డజంట్ వాంట్ టు గో టు ద టెంపుల్. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డస్ నాట్ లేదా డజంట్ అని మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ హీ పక్కన హీ దగ్గర హీ వచ్చింది కాబట్టి వాంట్స్ అనేది రాదు. అదే పాజిటివ్ దానికైతే ఇక్కడ వాంట్స్ అనేది రావాలి. వాంట్స్ టు అనేది వస్తుంది. ఇక్కడ నెగిటివ్ కాబట్టి వాంట్స్ పక్కన ఎస్ అనేది రాదు. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందల్లా ఐవియుకి డోంట్ వస్తుంది, హీ షీట్కి డస్ నాట్ వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మనం ఇంట్లో చేయకూడదు. ఇక్కడ షుడ్ అంటే నేను చెప్పాను, షుడ్ అంటే ఆలి అనే వస్తుంది. ఇక్కడ మన ఇంట్లో చెయ్యాలి ఆపోజిట్ వాడు ఏంది, చేయకూడదే కదా. సో వి షుడ్ నాట్ డూ ఎట్ హోమ్. మనం ఇంట్లో చేయకూడదు అన్నప్పుడు వి షుడ్ నాట్ డూ ఎట్ హోమ్. మన ఇంట్లో చేయకూడదు. అదే పాజిటివ్ అయితే మన ఇంట్లో చెయ్యాలి, ఆలి అని షుడ్ వచ్చింది కాబట్టి ఆలి. ఇక్కడ వారు ఇప్పుడు వెళ్ళకూడదు. అదే పాజిటివ్ అయితే వారు ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకు షుడ్, వెళ్ళకూడదు వెళ్ళకూడదు. నేను ఊరికి వెళ్ళాలి, నువ్వు ఊరికి వెళ్ళకూడదు అని ఒకటి అంటుంది, అది నెగిటివ్. వెళ్ళకూడదు అనేది. పాజిటివ్ అయితే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ షుడ్ వచ్చింది అప్పుడు వెళ్ళకూడదు కాబట్టి షుడ్ నాట్ అనేది ఉపయోగించుకోవాలి. దే షుడ్ నాట్ గో నౌ. వారు ఇప్పుడు వెళ్ళకూడదు అనేది మనకి నోటెడ్ కావాలి. మెయిన్ ముఖ్యంగా మనకి సెంటెన్స్ చివరిన ఏ సౌండ్ వస్తుందని మనం తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు. అయితే మనం నువ్వు ఏదైనా చేయలేవు ఆపోజిట్ వాడు ఏంది అంటే పాజిటివ్ ఏంది, చేయగలవు కదా. చెయ్యగలవు, ఇక్కడ చెయ్యలేవు అని ఉంది. సో కెన్ పక్కన నాట్ చేర్చడమే. కెన్ పక్కన నాట్, కెనాట్ లేదా కాంట్ అంటాం దాన్ని. కెనాట్ అయినా అనొచ్చు, కాంట్. CANNOT అంటే కెన్ నాట్. ఇలా రాస్తేనేమో కాంట్. యూ కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు ఏదైనా చేయలేవు అంటే నువ్వు ఏది చేయలేవు అంటాం కదా, అది. చెయ్యగలవు, చెయ్యలేవు. అదే హీ ఉపయోగిస్తే మనం చూస్తే అతను ఎక్కడికైనా వెళ్ళలేడు, అతను ఎక్కడికైనా వెళ్ళగలడు అని మనం లాస్ట్లో వెళ్ళగలడు గల వచ్చింది కాబట్టి కెన్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి అతను వెళ్ళలేడు కాబట్టి కాంట్. ఈ కాంట్ గో ఎనీవేర్. అతను ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడికైనా వెళ్ళలేడు అని. వారు దానిని చేయలేకపోయారు. ఇక్కడ చేయలేకపోయారు అంటే నేను ఇందాక చెప్పాను, లేక అంటే 2 సార్లు వచ్చింది. ఎట్టా ఐడెంటిఫై చేయటం అంటే ఇక్కడ చెయ్యలేకపోయారు, ఇక్కడ యాక్షన్ జరిగిపోయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, కుడ్ వస్తుంది. చెయ్యలేకపోయారు, కుడ్ నాట్ డూ ఇట్. వారు దానిని చేయలేకపోయారు, దే కుడ్ నాట్ డూ ఇట్. లేదా దే కుడెంట్ అని కూడా అనొచ్చు అనమాట. కుడ్ నాట్ ఇట్లా విడదీసి మనం పలక చెప్పలేదు. కుడెంట్, కెనాట్కి కాంట్, ఇలా మనం విడదీసి పలక చెప్పలేదు. దే కుడెంట్ డూ ఇట్. వారు దాన్ని చేయలేకపోయారు. నేను వాళ్ళని ఒప్పించలేకపోయాను. ఇక్కడ లేకపోయాను పాట అయిపోయింది కాబట్టి ఐ కుడెంట్ లేదా ఐ కుడ్ నాట్ కన్విన్స్ దెమ్ అనేది మనం మాట్లాడాలి.
నెక్స్ట్, ఆమె అమెరికాకు వెళ్ళగలదు. వెళ్ళగలదు ఏంది, వెళ్ళదు. గల అనేది వచ్చినప్పుడు మనం కెన్ అనేది ఉపయోగిస్తాం కదా. ఇక్కడ ఆమె అమెరికాకి వెళ్ళదు, ఆమె అమెరికాకి వెళ్తుంది, వెళ్ళదు అనేది వచ్చింది కదా. ఆమె వెళ్తుంది అంటే ఫ్యూచర్ కింద, వెళ్ళదు అంటే విల్ నాట్ అనేది వస్తుంది అనమాట. షీ విల్ నాట్ గో టు అమెరికా. ఆమె అమెరికాకు వెళ్ళదు. ఆమె అమెరికాకు వెళ్ళగలదు అనేది వచ్చినప్పుడు అదేమొస్తుంది, కెన్ అనేది వస్తుంది. అంటే అది క్యాపబిలిటీ. అరే వాళ్ళకంత సామర్థ్యం ఉంది, ఆమె అమెరికా వెళ్ళే పొజిషన్లో అంత బ్యాక్గ్రౌండ్ పరంగా అంత బాగుంది, ఎంత మనీ అయినా ఖర్చు పెడతారు చూడు, అలాంటప్పుడు కెన్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ క్యాపబిలిటీ ఇది, అది కెన్ అనేది. ఓకే. నెక్స్ట్, ఏదైనా సరే విల్ నాట్ అంటే ఇప్పుడు నేను చేస్తాను, నేను చెయ్యను, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళవు, ఇలా విల్ నాట్ అనేది వస్తుంది అనమాట నెగిటివ్ వాటికి. ఓకే, మనం మెయిన్ వాక్యం చివరన ఏ ఉంటుంది అనేది మనకు తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించవచ్చు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగడం లేదు. ఇక్కడ ఏమొచ్చింది, మాట్లాడగలగడం లేదు. ఇక్కడ గల అనేది ఒక్కటే కాదు, చివరి తర్వాత ఇదంతా ఉంది, కలగడం లేదు. ఓకే, ఇక్కడ గల అనే వస్తే నేను కెన్ అనేది ఉపయోగించాను, అది గలను, ఇది గలగడం లేదు, మాట్లాడగలగడం లేదు, చాలా వచ్చింది. సో ఇక్కడ ఏంది, ఏబుల్ టు అంటే చేయగలగడం, తినగలగడం, వెళ్ళగలగటం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగడం లేదు అనేది వస్తుంది, మాట్లాడగలగడం అనమాట ఏబుల్ టు అంటే. అలాగే ఇక్కడ నాట్ ప్లేస్లో ఐఆమ్ అనేబుల్ టు అని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, అర్థం కూడా అదే వస్తుంది. ఐకి యామ్ వస్తుంది, హీ షీట్కి ఈజ్ వస్తుంది, వి యూదేకి ఆర్ వస్తుంది, ఈ గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, అతను ఆఫీస్ పని చెయ్యడు. అతను ఆఫీస్ పని చెయ్యడు అంటే ఏంటి, చేస్తాడు, చెయ్యడు. చేస్తాడు అనేది పాజిటివ్ అయితే, చెయ్యడు నెగిటివ్. ఓకే, దీనికి చేస్తాడు అంటే ఏంది, ఫ్యూచర్ కదా. సో విల్ అనేది వస్తుందని మనకు అందరికి అర్థమై ఉండాలి. సో హీ విల్ నాట్ డూ ఆఫీస్ వర్క్, విల్ నాట్ డూ ఆఫీస్ వర్క్, అతను ఆఫీస్ పని చెయ్యడు. ఆమె ఆ పనిని చేయలేకపోతుంది, ఆమె ఆ పనిని చేయలేకపోతుంది. ఇక్కడ చేయలేకపోతుంది, లేక అంటే చేయలేకపోయింది అంటేనేమో కుడ్ నాట్ వస్తుంది. ఇక్కడ పోతూ ఉంది అంటే ఈజ్ నాట్ ఏబుల్ టు, షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్ వర్క్, లేదా షీ ఈజ్ అనేబుల్ టు డూ దట్ వర్క్. ఇక్కడ లేకపోతుంది అంటే ప్రజెంట్ ఆమె ఆ పని చేయలేకపోతుంది కాబట్టి నాట్ ఏబుల్ టు అనేది ఉపయోగించాలన్నమాట. ఓకే, అది చేయాల్సిన అవసరం లేదు, అదే అది చేయాల్సిన అవసరం ఉంది అని అంటే నో అనేది యాడ్ చేయం, లేదా నాట్ అని కూడా ఇట్స్ నో నీడ్ అనేది పెడతామండి ఎక్కువ శాతం, నో నీడ్ టు డూ అని. నాట్ నీడ్ టు అనేది శబ్దం అనేది బాగోదు, నో నీడ్ అనేది బాగుంటుంది పలకడానికి. సో ఇట్స్ నో నీడ్ టు డూ, అది చేయాల్సిన అవసరం లేదు. అదే పాజిటివ్ అయితే అది చేయాల్సిన అవసరం ఉంది అనేది వస్తుంది. ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఇచ్చినట్టే దీంట్లో కూడా లాస్ట్ వీడియోలో పాజిటివ్ ఇస్తే దీంట్లో నెగిటివ్గా కొన్ని ఇచ్చాను. ఈ 8 మీరు ఎన్ని మీరు ప్రాక్టీస్ చేశాక ఈ 8 మీరు ఎన్ని కరెక్ట్గా రాయగలుగుతారో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్లీష్ అనేది మీకు ఈ వీడియోలో ఎంత బాగా అర్థమైందో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో మీరు పాజిబుల్ అయితే పెట్టండి.
దాన్ని బేస్ చేసుకొని మీరు 60%, 70%, 80%, లేకపోతే 50%, లేకపోతే అసలు ఏది అర్థం కాలేదు మీకు ఐడియా వచ్చేస్తుంది అందరికి కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా సరే. సో మీరు ఖచ్చితంగా వీటిని ఫిలప్ చేయండి. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకోవడం లేదు, నేను మీతో చెప్పాల్సిన పని లేదు, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, నేను నిన్న బాగా క్రికెట్ ఆడలేకపోయాను, నేను రేపు రాను, నేను అన్నం తినలేకపోతున్నాను, నేను ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఆ పని చేసి ఉండను. ఈ 8 చిన్న ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను చూడండి. నేను రేపు రాను, ఇక్కడ రాను అనేది నెగిటివ్ కదా. ఇక్కడ నేను రేపు వస్తాను, వస్తాను దానికి ఆపోజిటే కదా నేను రాను. ఇది ఏ హెల్పింగ్ వర్బ్ రాసి క్లియర్గా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి నాట్ అనేది ఎక్కడ వస్తుంది చూసి, దాన్ని బట్టి చూసి కాదు, చూసి రాస్తే ఉపయోగం ఉండదు. ముందు మీరు వీడియో మొత్తం పూర్తిగా అర్థం చేసుకున్నాక అప్పుడు చూసాను అప్పుడు రాయండి. దాన్ని బట్టి నేను చూసి నేను అది కరెక్టా కాదా, నేను మార్నింగ్ నేను రిప్లై ఇచ్చాను కదా ఒక సబ్స్క్రైబర్కి, పాజిటివ్ దానికి ఎలా అయితే చేశాడో నేను దానికి ఆయన 8 6, 7 దాకా చేశాడు. జస్ట్ 1 or 2, అది కూడా స్మాల్ మిస్టేక్స్, పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఆ మాత్రం చేయగలిగినాడంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా బాగా మాట్లాడగలుగుతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి బాగా ఈజీగా. ఇంగ్లీష్ అనేది కూడా మనం భయపడాల్సినంత పని లేదండి. ఎందుకంటే నేను బీటెక్ టైంలో నాది 2011 బ్యాచ్ అయిపోయిందండి బీటెక్. ఆ టయానికి కూడా నాకు ఇంగ్లీష్ అనేది ఏది రాదు, జస్ట్ యూనిఫామ్ తప్ప, అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ తప్ప నాకు ఇంక ఏది రాదు. ఏది అడిగినా సరే ఉపయోగించేవాడిని. ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ గోయింగ్, ఇంక ఈ తప్ప నాకు ఎలాంటిది రాదు. కనీసం ఒక టెన్స్ రాదు, ఒక హెల్పింగ్ కనీసం అది తెలియని కూడా తెలియదు. కానీ కొన్ని వెబ్ ఫామ్స్ మాత్రం తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు 10th 7th నుంచి ఇంకా ఎప్పుడు ఆ వెబ్ ఫామ్స్ చదివిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం కొన్ని తెలుసు. ఏదో ఒక 20, 30 అంతకన్నా ఇంకా ఎక్కువ తెలియదు. సో చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఏంటంటే ముందు ఒక ఇంగ్లీష్ రావాలంటే మనకి ఏం తెలియాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇంగ్లీష్ చదవగలిగితే టైం టేబుల్ పెట్టుకొని, ఇప్పుడు టెన్సెస్ ఉంటాయి, 12 టెన్సెస్ మీరు అర్థం చేసుకోగలిగితే జస్ట్ 2 daysలో టెన్సెస్ వచ్చేస్తాయి. 2 days ఇంకా బాగా అర్థం చేసుకోగలిగితే 1 day కూడా పట్టదు అసలు చెప్పాలంటే. 12 టెన్సెస్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. టెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేస్తే మీకు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఈజీగా అందరికీ వెబ్ ఫామ్స్ తెలుసు, కాకపోతే గుర్తుండవు. 2 types ఆఫ్ వెబ్స్ ఉంటాయి, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రెగ్యులర్ వెర్బ్కి ఈడీ వచ్చేస్తుంది అంతే, V2 V3కి. ఇర్రెగ్యులర్కి గో వెట్ గాను, ఇలా ఇవన్నీ అవి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. రెగ్యులర్ ఈజీగానే ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో మీరు డైలీ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఒకటి ఏదో ఇది బాగుంది కదా, లేకపోతే అది బాగుంది కదా ఒకటి చూసి వదిలేస్తే రాదు. అన్ని వీడియోస్ చూస్తేనే మీ అందరికీ ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. మన ఛానల్లో అన్నీ కవర్ చేస్తాను నేను ఎలా అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నానో. మీరు నమ్మండి నమ్మకండి, 2011 ఆ టైంలో బీటెక్ అయిపోగానే జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ ఇంగ్లీష్ అనేది ముక్క కూడా రాలేదు. అప్పటికి మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని నైట్ బీ వాళ్ళతో మాట్లాడాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాడిని. అప్పుడు మా ఫ్రెండ్ కాల్లో తీసుకొని ఎంతసేపు అని ఎన్ని రోజులు అని తీసుకుంటాం, ఎంతో ఇబ్బంది పడ్డాను నేనైతే. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అవి కూడా బీభత్సంగా ఫీజులు గుంజేస్తారు, కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. కొన్ని ఇన్స్టిట్యూట్లో రుబ్బిస్తారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్లోనేమో డైరెక్ట్గా ముందే స్టేజ్కి ఇచ్చేసి అరే మీ గురించి మీరు చెప్పంటారు నాయన, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పుంటారు, స్వామి అంటారు. అసలు ఏ రానప్పుడు ఏం చెబుతాడు,
తప్పైనా చెప్పమంటారు, కరెక్టే. కానీ కొంచెం లేడీస్ జెంట్స్ ఉండడం వల్ల కొంచెం ఎంతైనా ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా. అంటే అందరికీ కాదు, కొంతమందికి, నాలాంటి వాళ్ళకి. సో దానివల్ల నేను ఒక 1 వీకే పోగలిగాను, తర్వాత నేను మానేశాను. సో మీరు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నా దగ్గర ఎట్లా ఉండదంటే అండి, ఏడన్నా మార్కెట్లో బుక్ కనపడిందంటే చాలు కొనేసేవాడిని ఇంగ్లీష్. ఏది కొన్నా కానీ రకరకాల డౌట్స్ వచ్చాయి. అవి ఏ బుక్లో దొరికితే ఏం అర్థమయ్యేది కాదు, అట్టా ఉండేది. కనీసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళని అడిగినా కానీ చెప్పలేకపోయేవాళ్ళు కొన్ని అయితే. ఇది ఎందుకు రా, నాకైతే మైండ్ పోయేది. అరే కరెక్ట్గా ఎవరు చెబుతుర్రా స్వామి అనుకునేవాడిని నేనైతే. ఈ పేపర్ చదవమంటారు, టీవీస్ న్యూస్ చూడమంటారు, కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడమంటారు, ఇంగ్లీష్ ఛానల్స్ ఆ టీవీ చూస్తే వస్తుంది అంటారు. ఆ పేపర్ పట్టుకొని చూస్తేనే ప్రాక్టీస్ చేస్తాను, చేద్దామంటే పెన్సిల్ పెట్టి గీతంటేనే ఐ హ్యావ్ డన్ అంటారు. ఐ హ్యావ్ డన్ కాదు, ఐ యామ్ డన్ అంటారు. అదేంటి స్వామి, ఈ జామ్ పక్కన డన్ రావటం ఏంది, ఇంగ్ ఫామ్ కదా వచ్చుద్ది, అదొక డౌట్. ఈ రకరకాలుగా ఉండేది. ఎంతమంది అడిగినా సరే చెప్పేవాళ్ళు కాదు. నాకు నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను, ఎవరు ఒక్కరు కూడా చెప్పలే. తర్వాత ఏదో బుక్లో ఉంటే అప్పుడు అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కింద వస్తుంది అని అప్పుడు అర్థమైంది నాకు. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంగ్లీషు ఫ్లూయెంట్గా 100% కాకపోయినా మీరు 70-80% మాట్లాడగలుగుతారు. ఖచ్చితంగా వీడియోస్ని మాత్రం ఏ వీడియో కూడా మిస్ కాకుండా ప్రతి వీడియో చూడండి. నాకు తెలిసి ఇప్పటికీ ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు ప్రాక్టీస్ చేయగలిగితే ఇవన్నీ మాట్లాడవచ్చు. ఎంతలా రాని వాళ్ళైనా సరే మాట్లాడవచ్చు. ఓకేనండి, ఉంటాను, బాయ్. మర్చిపోకుండా మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.